తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కాడెం మండలం గండి గోపాల్పూర్. ఇక్కడ మూఢనమ్మకం ఒక ప్రాణాన్ని తీసింది. మంత్రాలు చేస్తున్నాడన్న మూఢనమ్మకంతో ఒక మనిషిని కర్రలతో కొట్టి ఆపై తగలబెట్టిన సంఘటన. శాస్త్రీయ విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతూ సమాజాన్ని ముందుకు తీసుకువెళుతుంటే మరోవైపు సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు సమాజాన్ని మధ్యయుగాల వైపుకు తీసుకువెళుతున్నాయి. ఇందుకు ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కడెం మండలం గండిగోపాల్పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన మన సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య 55 ఏళ్లు ఈ నెల 10న రాత్రి 7 గంటలకు తన ఇంటి ముందు చలిమంట కాచుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన మూతి నరేష్, అతని అన్న మూతి మల్లేష్ కలిసి కర్రలతో భీమయ్య తలపై దాడి చేశారు. భీమయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి నిందితులు కాల్చేశారు. గ్రామంలో మొత్తం 8 కుటుంబాలుండగా వాటిలో 6 కుటుంబాలు దాడి చేసిన వారి బంధువులు అంటున్నారు. అటవీ ప్రాంతం కావడం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, వెనుకబాటుతనం ఇవన్నీ ఈ దారుణానికి నేపథ్యంగా మారాయి. నరేష్ తల్లి మరియు నరేష్ భార్య ఆరోగ్యం బాగోలేదని, దానికి భీమయ్య చేసే మంత్రాలే కారణమనే అపోహతో ఈ హత్యకు పాల్పడ్డారు. కాని నిజమిది కాదు. మంత్రాలు లేవు, చేతబడి లేదు. అనారోగ్యం వస్తే వైద్యుణ్ణి సంప్రదించి వైద్య చికిత్స తీసుకోవాలి. మూఢనమ్మకాలను నమ్మితే ముందుగా నష్టపోయేది మనమే. మంత్రాలు చేస్తున్నారని వ్యక్తులపై దాడులు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగం సైతం కేవలం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు సమాజంలో తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకువచ్చి ఆమోదింపజేసి పకడ్బందీగా అమలు చేయాలి. మూఢనమ్మకాలను నిర్మూలిద్దాం. భయాన్ని కాదు, బుద్ధిని నమ్ముదాం. శాస్త్రీయ సమాజాన్ని నిర్మిద్దాం. మంత్రాలు, మహిమలు లేనే లేవు. భయం మనల్ని బంధించేది, బుద్ధే మనల్ని విడిపించేది. జబ్బు వస్తే దోషమంటూ మనుషుల్ని నిందిస్తారా? చీకట్లో చేతులు వేసి అబద్ధాల్ని నమ్ముతారా? వైద్యముంది, శాస్త్రముంది, కానీ భయమే గెలిచిందా? నమ్మకం పేరుతో హింస చేస్తే మనిషితనమే ఓడిందా? యంత్రాలు మహిమలు లేనే లేవు, చేతబడి అనే శక్తే లేదు. శాస్త్రం చూపిన దారే నిజం, అది నడిపే వెలుగే నిజం. భయం మనల్ని మోసం చేస్తే హింస దారి తీస్తుంది. అంధవిశ్వాసం పెరిగితే మనిషిని చంపుతుంది. ప్రశ్నించు, ఆలోచించు, నమ్మకం కాదు నిరూపణ చూడు. మంత్రాలు మహిమలు లేనే లేవు, మానవ జీవితం అమూల్యం. మూఢనమ్మకాలు వదిలేద్దాం, శాస్త్రీయ సమాజం కట్టేద్దాం. భయం కాదు, బుద్ధే మన బలం.